దేవాదాయ శాఖలో దొంగలు పడ్డారు. ఆ దేవదేవుడికే శటకోపం పెట్టి ఆ దేవుడికి సంబంధించినటువంటి 1036 ఎకరాలు కొట్టేయడానికి దేవాదాయ శాఖలో రంగం సిద్ధం చేశారు దొంగలు. ఆ దొంగలు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారి మరి కొంతమంది సపోర్ట్తో ఆ భూములు కొట్టేయడానికి పక్కా స్కెచ్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి నిన్న మనం ఒక సంచలనాత్మకమైనటువంటి కథనం వేశాం. గోవిందా గోవింద, దేవుడికి సంబంధించినటువంటి 1036 ఎకరాలు కొట్టేస్తున్నారు దొంగలు అంటూ కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి కథనం వేయటం జరిగింది. ఈ కథనం నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలా వరకు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాని మీద అధికార యంత్రాంగం అంతా కూడా హడావిడిగా కూడా దీనికి సంబంధించినటువంటి తప్పొప్పులు ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి పూర్వాంపరాలన్నీ కూడా పరిశీలనలోకి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా దీని మీద మాట్లాడటం జరిగింది. అక్కడ ఎటువంటిది జరగలేదు అనేది కేవలం ఇది కల్పితమే అంటూ కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఎన్ఓసి పంపిణీ అంశానికి సంబంధించి 1036 ఎకరాలకు సంబంధించినటువంటి భూ పంపిణీకి సంబంధించి లేకపోతే ఎన్ఓసికి సంబంధించినటువంటి అంశంలో సాధ్యాసాధ్యాలు తప్పొప్పులు కనుక అంశాలను కనుక మనం పరిశీలన చేసినట్టయితే అది ఖచ్చితంగా కూడా అది తప్పు అనేది క్లియర్గా కనబడుతుంది. ఎండోమెంట్ యాక్ట్కి ఇది వ్యతిరేకంగా క్లియర్గా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీరు చెప్తున్నటువంటి వర్షాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవాదాయ శాఖకు సంబంధించి ఒక ఇద్దరు పిటిషన్ వేయటం జరిగింది. ఏమని, ఎండోమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్లో తమకు సంబంధించినటువంటి ల్యాండ్ కలిపేసుకున్నారు, ఈ ల్యాండ్ని రిలీజ్ చేయండి అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వాళ్ళలో కనుక మన పేర్లు గమనించినట్టయితే మేకా తనోజ్ రంగయ్య అప్పారావు, సన్ ఆఫ్ మేకా మెహర్ రామ్ వెంకటాద్రి అప్పారావు, ఏజ్ 26 years. అదేవిధంగా మేకా సాయి హర్షత్ ధర్మ అప్పారావు, సన్ ఆఫ్ మేకా మెహర్ రామ్ వెంకటాద్రి అప్పారావు, ఏజ్ 26 years. ఇది వీళ్ళిద్దరూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఏమని, తమకు న్యాయం చేయండి, తమ భూములు ఎక్కడైతే ఉన్నారో లిస్టెడ్లో పెట్టడం జరిగింది, భూములు ప్రైవేటెడ్ ల్యాండ్స్లో పెట్టడం జరిగింది, కాబట్టి మాకు న్యాయం చేయండి, ఇది ఎండోమెంట్ ల్యాండ్ కాదు, మాకు సంబంధించిన ల్యాండే అని చెప్పి వారి న్యాయస్థానాన్ని, గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ న్యాయస్థానం కూడా సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆధారాలు, అదేవిధంగా ఎండోమెంట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అన్నీ కూడా పూర్వాపరాలన్నీ పరిశీలించిన మీదట ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే టోటలింగ్ ఆన్ ఎక్స్టెండ్ ఆఫ్ 28.35 సెంట్స్ ఆఫ్ నారకంపాడు విలేజ్, గంపలగూడెం మండలం, నూజివీడు, కృష్ణా జిల్లా డిస్టిక్ ప్రొప్రైటరీ ల్యాండ్లో ఉంది. దీనికి సంబంధించి 22A నుంచి తొలగించండి అంటూ కూడా ఒక ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఈ ఆర్డర్ ఇచ్చే సందర్భంలో కూడా న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎవరైతే ఉన్నారో న్యాయస్థానాన్ని పిటిషనర్స్ ఆశ్రయించిన సందర్భంలో ఈ భూమి మాదే అని చెప్పడానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు, అంటే వారికి సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో దేవాదాయ శాఖ అండర్లో ఉన్నటువంటి ఈ చెన్నకేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆస్తులు, జగన్మోహన చెన్నకేశ్వర స్వామికి సంబంధించిన వినుగడప విలేజ్కి సంబంధించి, వినుగడప టెంపుల్కి సంబంధించినటువంటి 1036 ఎకరాల విషయానికి సంబంధించి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఈ భూములకు తమవే అని చెప్పడానికి, అంటే ఎండోమెంట్కి సంబంధించినవే అని చెప్పడానికి సంబంధించి ఎటువంటి ఒక చిత్తు కాగితం కూడా గౌరవ న్యాయస్థానానికి సమర్పించలేకపోయింది అనే ఒక కీలక వ్యాఖ్య ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద చేయడం జరిగింది. అదే సందర్భంలో వారికి భూమి ఎవరైతే అనాథరైజ్డ్గా ఎంజాయ్ చేస్తున్నారో వారిని ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోండి అని చెప్పడానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇక్కడ లేవు. ఈ భూమి వారిదే అని చెప్పడానికి కూడా లేదు. అదేవిధంగా ఎండోమెంట్ శాఖ వారు కూడా ఎటువంటి కాగితాలు కూడా సబ్మిట్ చేయలేదు. కాబట్టి ఈ భూమి వీరిదే అని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ భూమికి సంబంధించినటువంటి ఆధారాలు సో పర్సన్స్ చూపిస్తున్నారు కాబట్టి, ఎంజాయ్మెంట్ చేస్తున్నారు కాబట్టి వారికి ఇవ్వడానికి అభ్యంతరం లేదు అనేది అక్కడ వరకు మాత్రమే అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించినట్టయితే 1956 నుంచే చెన్నకేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూములన్నిటి కూడా ఈ ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయి. అదేవిధంగా 2016లో కూడా
దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఎండోమెంట్లోనే పెట్టడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఆగిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ సందర్భంలో కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంటు దీనికి సంబంధించినటువంటి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కావచ్చు, దాని మీద మరోసారి రివ్యూ పిటిషన్కి వెళ్ళటానికి కానీ లేకపోతే పైకోర్టుకు వెళ్ళటానికి కానీ ఎటువంటి ప్రయత్నము చెయ్యలేదు. ఇక్కడ క్లియర్గా ఎండోమెంట్ యొక్క అలసత్వం, వారి యొక్క కుట్ర అనేది క్లియర్గా కనపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక సాధారణ మనిషి కనుక నిజంగా జరిగితే, నిజంగా ఏదైనా ప్రొప్రైటర్ లిస్టులో కనుక వారి పేరు బై మిస్టేక్ వెళ్తే కనుక, ఒక ఎకరానికి సంబంధించి కనుక వెళ్తే కనుక వారు ముప్పతిప్పలో పెడతారు, వాళ్ళకి సంబంధించినటువంటి 100 కండిషన్లు పెడతారు, వాళ్ళకి న్యాయం జరగదు. ఇది సహజంగా జరిగేటటువంటి విషయం. కానీ ఇక్కడ నారకంపాడు విలేజ్లో 1036 ఎకరాలు ధారాదత్తం చేసేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ గౌరవ న్యాయస్థానం ఏం చెప్పింది? 28.35 సెంట్లు మాత్రమే వారికి ఎన్ఓసి ఇవ్వడానికి అభ్యంతరం లేదనేది క్లియర్గా చెప్పింది. కానీ వీళ్ళు ఇంత ఉదార స్వభావంతో 1036 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరు అక్కడ ఎంజాయ్మెంట్లో ఉన్నారు? లేకపోతే అప్పుడు గతంలో కనుక ఎవరైతే రైతువారీ పట్టాలు ఎవరికి ఇచ్చారు? ఆ తర్వాత ఇచ్చిన పట్టాలన్నీ కూడా ఎవరి చేతిలోకి మారిపోయాయి? అది అదే కాకుండా ఇప్పుడు ఒక ఇద్దరు పేర్లు చదివాం, వాళ్ళిద్దరే కూడా 26 ఇయర్స్. వాళ్ళు ఎవరు? వారికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అసలు ఎవరెవరికి ఎన్ని వందల ఎకరాలు ఉన్నారు, ఏ సర్వే నెంబర్లో ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇక్కడ క్లియర్గా కూడా న్యాయస్థానాన్ని కూడా తప్పు పట్టించారా అనేటటువంటి అనుమానాలు క్లియర్గా కనబడుతున్నాయి. ఇక్కడ దేవస్థానానికి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉదాసీనత క్లియర్గా కనపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అక్కడ పెట్టలేదా అనేటటువంటిది క్లియర్గా కనపడుతుంది. ఇంకో విషయాన్ని కనుక గమనించినట్టయితే, అబాలిషన్ యాక్ట్ ప్రకారం తాస్తుకి శిస్తు కట్టేటటువంటి సందర్భంలో ఒకవేళ ఎన్ఓసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే దేవాదాయ శాఖ ఏం చెప్తుందంటే, అక్కడ ఉన్నటువంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎకరాలు కనుక దేవస్థానానికి ఉంటే కనుక అందులో 1/3 ఖచ్చితంగా మాత్రం దేవస్థాన అభివృద్ధికి, దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ ధూపదీప నైవేద్యాలకు సంబంధించి వాడాలి అనేది క్లియర్గా చెప్తుంది. అంతేకాకుండా మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో, ఎవరైతే ఎంజాయ్మెంట్లో ఉన్నారో లేకపోతే నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వాలి అనేది ఎండోమెంట్ యాక్ట్ చెప్తున్నటువంటి వర్షన్. ఈ సందర్భంలో కనుక మనం గమనించినట్టయితే, ఇక్కడ జగన్మోహన చెన్నకేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆస్తులు 1036 ఎకరాలు ఉన్నాయి, దాదాపు 500 నుంచి 1000 కోట్లు ఉందని చెప్పి దాని వాల్యూ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ చెన్నకేశ్వర స్వామికి ధూపదీప నైవేద్యాలు చేయడానికే డబ్బులు లేవు. ధూపదీప నైవేద్యాలు చేసేటటువంటి పూజారి గారు ఎవరైతే ఉన్నారో, పంతులు గారు, అర్చక స్వామి, ఆయనకి సంబంధించి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనపడుతుంది. ఆయనకి దాదాపు 8 నెలల నుంచి కూడా జీతాలు. ఆయన జీతం 1200 రూపాయలు, నెలకి 1200 రూపాయలు. దేవస్థానానికి సంబంధించి 1036 ఎకరాలు ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామికి సంబంధించి ఆయనకి ఇచ్చేటటువంటి సాత్విక్ శిస్తు అనేది ఎంత ఉందో తెలుసండి? 1 ఎకరాకి 1 రూపాయి సంవత్సరానికి. అంటే 1036 ఎకరాలకు సంబంధించి ఒక సంవత్సరానికి వచ్చేటటువంటి సాత్విక శిస్తు ఏదైతే ఉందో దానికి సంబంధించి 1035 రూపాయలు మాత్రమే. మరి ఇంత నామినల్గా ఉన్నటువంటి పరిస్థితి, ఇంత ఉదారంగా ఇన్ని 1000 కోట్ల రూపాయలు దాదాపు వాల్యూ చేసేటటువంటి ల్యాండ్ని ఉదారంగా ఎందుకు ఇచ్చారు అనేటటువంటిది భిన్నమైనటువంటి అనుమానాలు, భిన్నమైనటువంటి సందేహాలు కూడా అందరిలో కలుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి కనుక స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు రాష్ట్ర విభజన 2014 అయిపోయింది. 14 అయిపోయిన సందర్భంలో కూడా అక్కడ 1000 ఎకరాలు లేవు, ఓన్లీ 532 ఎకరాలు మాత్రమే ఉంది, మిగతాదంతా తెలంగాణకి వెళ్ళిపోయింది అంటున్నాడు. ఓకే, తెలంగాణకి వెళ్ళిందా, మహారాష్ట్రకి వెళ్ళిందా, తమిళనాడుకి వెళ్ళిందా పక్కన పెడితే, ఒక దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు వేరే రాష్ట్రంలో వేరే చోట ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చు. కాబట్టి ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి కాబట్టి మనం పట్టించుకోమా? దేవస్థానం ఇక్కడే ఉంది కాబట్టి ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద లేదా? స్థానిక ఎమ్మెల్యే గారు అట్లా చెప్తున్నారు.
సరే ఇక ఆ పొలిటికల్ వర్షన్ కనుక మనం పక్కన పెడితే, ఇక ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల వర్షన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎండోమెంట్ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఎవరు స్పందించిన పరిస్థితి కనబడుతుంది. న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా, భిన్నంగా వీరికి కావాల్సిన వారి పేర్లు అందులో చేర్చి ఓవరాల్గా గంపగుత్తిగా న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి మేము ఇస్తున్నాం అనేటటువంటి వర్షన్ వీళ్ళు చూపిస్తున్నారు. ఇది చాలా తప్పు అనేటటువంటి వర్షన్ కనపడుతుంది. దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇక న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఈ విధంగా ఉంటే, ఆ ఇద్దరికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే 28.35 ఎకరాలకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పి ఎన్ఓసి ఇచ్చిన సందర్భంలో కొంతమంది ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులు కొంతమంది అత్యుత్సాహం చూపించినారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఒక 6 పేర్లు ఎవరంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ వై దేముడు, స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం డిస్టిక్ అని ఒక పేరుంది. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీమతి బి మంజు భార్గవి అండ్ బ్రదర్స్, ఆంధ్రప్రదేశ్, వాల్మీకి బోయ సంఘం, జగదంబ నిలయం, విశాఖపట్నం డిస్టిక్ అని ఉంది. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ సరోజనమ్మ, సిఎస్పురం, మిట్టాలపాలెం విలేజ్, ప్రకాశం డిస్టిక్ అని ఉంది. రిప్రజెంటేషన్ ఫ్రమ్ జి సత్యనారాయణ, పాలకొండూరు మండల్, వెస్ట్ గోదావరి జిల్లా. రిప్రజెంటేషన్ ఫ్రమ్ శ్రీ మేకా తనుజ రంగయ్య అండ్ అదర్, గంపలగూడెం మండలం, నూజివీడు, కృష్ణా డిస్టిక్ అని ఉంది. రిప్రజెంటేషన్ ఫ్రమ్ శ్రీ రామచంద్రుడు, సెక్రటరీ విజన్, శ్రీ సత్యసాయి నగర్, అక్కాయపాలెం, కడప డిస్టిక్ అని ఉంది. అంటే ఈ 6 సంబంధించినటువంటి రిప్రజెంటేషన్లు ఇవ్వటం మూలంగా ఆ రిప్రజెంటేషన్ల పరిశీలనలో చేసినటువంటి దేవాదాయ శాఖ వారికి కూడా ఈ 6 సంబంధించి కూడా ఎన్ఓసి ఇస్తున్నాము అని చెప్పింది. అయితే ఈ ఎన్ఓసి ఇచ్చే సందర్భంలో విశాఖపట్నానికి సంబంధించిన వాళ్ళు, కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా అక్కాయపాలెం, కడప, అట్లా రకరకాల జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు కూడా చూపించారు. కేవలం గంపలగూడెంకి సంబంధించినటువంటివి, అంటే ఆ టెంపుల్ ఉన్నటువంటి మండలానికి సంబంధించిన వాళ్ళు ఒక పేరు మాత్రమే చూపించారు. మిగతా 6 మాత్రం కూడా వీరందరూ కూడా ఎన్ఓసి ఇస్తున్నామని చెప్పారు. అంతేవిధంగా ఎందుకు ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నాము, వాళ్ళ సర్వే నెంబర్ ఎంత ఉంది, వాళ్ళు ఎవరు ఎంజాయ్మెంట్లో ఉన్నారనేటటువంటి విషయాన్ని ఇక్కడ దాచిపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడా కూడా క్లియర్గా చెప్పలేదు. దీనికి సంబంధించి ఎన్ఓసి ఇస్తున్నామని చెప్పి ఎన్ సుధాకర్ రావు, డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారికి సంబంధించినటువంటి ఆర్డర్స్ వచ్చేసాయి. దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి కూడా క్లియర్ అయిపోతున్న పరిస్థితి కనపడుతుంది. దీంట్లో భాగంగా వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు నిజంగా గంపలగూడానికి సంబంధించిన వాళ్ళ, లేకపోతే చేతులు మారాయా, నిజంగా ఎవరైతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఒకవేళ ఎన్ఓసి ఇవ్వాలంటే కనుక ఇవ్వాలి, కనుక ఎవరెవరికో ఇస్తే కనుక సరికాదు అనేది చట్టం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది మరి దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తంగా దేవాదాయ శాఖ ఇచ్చినటువంటి ఎన్ఓసిలో, ఈ ఎన్ఓసి విషయంలో ఒక ట్విస్ట్ కనబడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, వి శిరీష పద్మ, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం అనే పేరుతో ఆమె ఒక్కరే రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు చీఫ్ సెక్రటరీకి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి. ఆమె తర్వాత అదే కమిషనర్ కూడా రావడం జరిగింది, కమిషనర్ నుంచి కూడా వీళ్ళకి సంబంధించి రావడం జరిగింది. ఈ సందర్భంలో ఎవరు ఈ శిరీష పద్మ అంటే, శిరీష పద్మకు సంబంధించినటువంటి పూర్తి పేరు కానీ, డాటర్ ఆఫ్ అని కానీ, వైఫ్ ఆఫ్ అని కానీ ఎక్కడా దీంట్లో మెన్షన్ చేయలేదు. అదేవిధంగా వీళ్ళు చెప్తున్నట్టు సోన్సో సర్వే నెంబర్లో సోన్సో ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఎన్ఓసి ఇవ్వాలి అని చెప్పి ఈమె ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టుకుంటే బాగుండేది. కానీ అది ఆ పదాన్ని కానీ అది ఎక్కడా కూడా హైడ్ చేయడం జరిగింది. ఆమె ఎన్ని ఎకరాలకు సంబంధించి అప్లై చేసుకున్నారు, ఎన్ని ఎకరాల నుంచి ఆమె ఎప్పటి నుంచి అందులో ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించి ఎన్ఓసి ఏం అడుగుతుంది అనే దానికి సంబంధించి దీంట్లో హైడ్ చేయడం జరిగింది. ఇంతకీ వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, వి శిరీష పద్మ అనే మహిళ
దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఒక అధికారికి సమీప బంధువు. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల్లో ఒకరికి బంధువు శిరీష పద్మ, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం అనేటటువంటి పేరుతో వీళ్ళు కొన్ని పేర్లు బినామీ పేర్లతో, దేవాదాయ శాఖ అధికారులే బినామీ పేర్లతో జగన్మోహన చెన్నకేశ్వర స్వామికి సంబంధించినటువంటి 1036 ఎకరాలకు సంబంధించినటువంటి ఎన్ఓసి ఇచ్చే సందర్భంలో, ఎన్ఓసి ఇస్తామనేటటువంటి క్లియర్ పిక్చర్ వారికి ఉన్న సందర్భంలోనే అనేక రకాల డాక్యుమెంట్లకు సంబంధించి అనేక ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి పేర్లు మారిపోయాయి. ఆ మారిపోయినటువంటి సందర్భంలోనే చాలామంది ఇన్వాల్వ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు భుజాన వేసుకుని ఎన్ఓసి ఇచ్చేశారు. ఎన్ఓసి ఇచ్చిన సందర్భంలోనే వీళ్ళు సొంత ప్రయోజనాలు ఆశించి అక్కడ ఉన్నటువంటి గంపలగూడెల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, నారికంపాడు విలేజ్కి సంబంధించి వాళ్ళు ఎవరైతే నిజంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల మీద వల్లమాలిన ప్రేమతో మాత్రమే ఎండోమెంట్ శాఖ వారికి ల్యాండ్స్ ఇచ్చేసింది అని చెప్పేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ అది ఊరికే అభూత కల్పన. కేవలం ఎండోమెంట్ శాఖకు సంబంధించి చాలామంది బినామీలకు పేర్లు అందులో చేర్చిన తర్వాతే ఎన్ఓసి ఇవ్వటం జరిగింది అనేది యథార్థం. దీంట్లో భాగంగానే న్యాయస్థానం ఇచ్చినటువంటి 28 ఎకరాలకు మాత్రమే ఎన్ఓసి ఇవ్వమంటే గుంపులో గోవిందలాగా 1036 ఎకరాలకు సంబంధించినటువంటి ఎన్ఓసి ఇచ్చేశారు. అసలు ఎన్ఓసి ఇచ్చే సందర్భంలో ఖచ్చితంగా అటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటిది కొంత షేర్ ఉంచాలి, రైతులకి సంబంధించినటువంటి షేర్ ఉంచాలి, భవిష్యత్ అవసరాలకు సంబంధించినటువంటి కొంత షేర్ ఉంచాలి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ ల్యాండ్ అలాట్మెంట్ ఎన్ఓసి ఇవ్వాలి తప్ప గంపగుత్తిగా 36 ఎకరాలని ఇచ్చేస్తే దేవుడిని గాల్లో పెడతారా? ఇప్పుడు ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి ఎవరో మహానుభావులు 1036 ఎకరాలు దానం చేస్తే ఇవాళ స్వామికి సంబంధించి ధూపదీపాలు ఇచ్చేటందుకు కానీ, అర్చక స్వామికి మాత్రం జీతాలు ఇచ్చేందుకు కానీ పరిస్థితి లేదు. 8 నెలల నుంచి అర్చక స్వామికి జీతాలు లేవు. వాళ్ళకి నెలకిచ్చేది 1200. దేవస్థానానికి సంబంధించి సాత్విక్ అలవెన్స్ కింద వచ్చేటటువంటిది మొన్నటి వరకు కనుక వచ్చేది ఎకరానికి ₹1, అంటే 1000.35 రూపాయలు, 36 రూపాయలు. అంటే ఇంత ఉదారంగా 1000 కోట్లకు సంబంధించినటువంటి వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్ని ఉదారంగా గంపలగూడెంలో ఉన్నటువంటి నార్కంపాడు విలేజ్లో ఉన్నటువంటి రైతులకు అందరికీ ఇచ్చేసింది, వారి మీద ప్రేమ చూపించింది అనేది ఉట్టి మాట. 2016లోనే ఇది లిస్టెడ్ ల్యాండ్స్లో పెట్టిన సందర్భంలో 2019 వరకు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది 24 వరకు. 24 తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ప్రయత్నాలు చేశారు. ఎప్పటికైనా కూడా ఈ ల్యాండ్ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా వారందరూ అర్హులే అయితే కనుక ఇటువంటి సందర్భం లేదు. ఆ అర్హుల్ని ఎన్నుకున్నటువంటి ప్రక్రియలో కనుక గమనించినట్టయితే 1000 ఎకరాలకు సంబంధించి ఎంతమంది రైతులు ఉంటారండి? వారందరికీ ఇస్తున్నట్టు ఎందుకు చూపించలేదు? ఒకవేళ ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉన్నాయా, 200 ఎకరాలు ఉన్నాయా, అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఈ 6 ప్లస్ శిరీష పద్మ 7 పేర్లు మాత్రమే చూపించారు. ఈ 7 పేర్లో కూడా ఎవరికి ఎంత ఎన్ఓసి ఇస్తున్నాము, వాళ్ళకి సర్వే నెంబర్ ఎంత ఉంది, వారికి ఎంత ల్యాండ్ అలాట్ చేయబోతున్నాం అనేది చెప్పలేదు. దీనికి సంబంధించి ఎండోమెంట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారి, అధికారి ఇప్పటికే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అధికారికి కూడా లేఖ రాసేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా లెటర్ రాశారు. ఆ లెటర్ రాసేసిన సందర్భంలో ఇది సోన్సో ల్యాండ్, దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానం కూడా తీర్పు ఇచ్చేసింది, దాన్ని డిలీషన్ చేయండి ప్రొఫెషనల్ ల్యాండ్లో, ప్రొఫెషనల్ లిస్టులో అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. తలా పాపం తెలా పిడికెడు అన్నట్టుగా దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులను పంచుకోవడంలో చాలామంది ఇన్వాల్వ్ అయినట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఇక్కడ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు.
కాకపోతే ఎవరైతే అర్హులో వారికి ఇవ్వటంలో తప్పు లేదు న్యాయస్థానం చెప్పినట్టయితే కనుక ఈ న్యాయస్థానం చెప్పినటువంటి అంశాన్ని చూపిస్తూ భూతంగా చూపిస్తూ వీరికి కావాల్సిన వాళ్ళందరికీ ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఎండోమెంట్కి సంబంధించినటువంటి అందరూ దాదాపు కీలకమైనటువంటి అధికారులు అందరూ కూడా వారికి సంబంధించినటువంటి బినామీ పేర్లు ఆ లిస్టులో యాడ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఎన్ఓసి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి అనేది క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో పొరపాట్లు జరగకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు, పొరపాట్లు జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి మన అందరిపైన ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మొత్తానికి జగన్మోహన చెన్నకేశవ స్వామికి సంబంధించినటువంటి ఆస్తులు, నిజమైన ఆస్తులు కాపాడాల్సినటువంటి బాధ్యత మాపైన, మీపైన, అందరిపైన ఉందనే విషయాన్ని తెలియజేస్తూ నమస్కారం.